అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ లక్ష్యంతో తిరుపతిలో, అమరావతి, వైజాగ్లలో బయోడైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. తిరుపతిలో 10 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. తిరుమల, జూపాలి తీర్థం, పుత్తూరు, కైలాసకోన బయోడైవర్సిటీ పవిత్ర ప్రదేశాలుగా ప్రకటించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. మార్చి 14, 15 తేదీలలో తిరుపతిలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులతో ఎర్రచందనం మీద జాతీయ నిపుణుల కమిటీ సమావేశం జరుగుతుందని విజయ్ కుమార్ చెప్పారు. అథారిటీ మీ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇన్ని రోజుల నుంచి మేము ఎర్రచందనం తీసుకుపోతున్నాము. దాంట్లో మీకు దాదాపు 5% ఆ కాస్ట్లు ఈ కాస్ట్లు పోను, ఒక 3% వస్తుంది మీకు అంటూ ఒక 11 కోట్లు మాత్రం ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ ఏం చేసిందో, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటిదాకా. సో రేపు జరిగే మీటింగ్లో ఎందుకు రాలేదు, దాదాపు 75 కోట్ల రూపాయలు రావాలి. కేవలం ఎర్రచందనం నుంచి మాత్రమే రావాలన్నమాట. సో ఎందుకు రాలేదు, మాకు రావాల్సిన ఇది ఉంది అని రేపు మీటింగ్లో డిస్కస్ చేయబోతున్నాం. దీంతో పాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొంత